హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇంటికి దీపం వెళ్ళాలి ఛానల్. ఈరోజు మన ఛానల్లో కృష్ణాష్టమి స్పెషల్గా మనము కృష్ణుడి వేషానికి కావాల్సిన ఆర్నమెంట్స్ ఎలా తయారు చేసుకోవాలని చూద్దాం. సో బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రతి ఒక్కరు చేసుకునేలాగా నేను ఈ వీడియోని అయితే చూపించబోతున్నాను. సో మెయిన్గా మనము ఎక్కువగా ఇంట్లో మనము ఏవైనా అవడానికి లేదంటే బ్లౌజెస్కి ఏదైనా ప్యాచ్ వర్క్ వేసుకోవడానికి కుందన్స్ అలాంటివి తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా అలాంటివి ఉంటే ఉంటాయి. సో వాటితో అలాగే శారీకి వచ్చినటువంటి పైన బాక్స్ ఉంటుంది కదా, సరే అంటే శారీ ప్యాకింగ్ వచ్చినప్పుడు పైన ఒక బాక్స్ వస్తుంది కదా. సో ఆ బాక్స్ ఇంకా కుందన్స్ను వాడి నేను ఇక్కడ కృష్ణాష్టమి ఆర్నమెంట్స్ అనేది తయారు చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే వీడియోని చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి గంటను ఆల్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో మర్చిపోకండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోని చూసేయండి.
ఇందాక వీడియోలో చూసారు కదా కృష్ణాష్టమి ఆర్నమెంట్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది. ఈ వీడియోలో బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా చక్కగా ఇక్కడ మనం వాడినటువంటి ఈ యొక్క బేస్ ఏదైతే ఉందో, ఈ పేపర్ ఏదైతే ఉందో, ఇది మనకు శారీ ఏదైనా కొన్నప్పుడు మనకు శారీకి వస్తుంది కదా. సో గోల్డ్ కలర్స్ ఉన్నాయి. ఈ బాక్స్తో నేను ఇక్కడ బేస్ అనేది రెడీ చేశాను. అండ్ ఇక్కడ వాడినటువంటిది ఏదైతే ఉందో ఇది లేస్ అనమాట. అండ్ నేను ఇక్కడ వాడినటువంటిది ఇంకా బీడ్స్ వైట్ కలర్ ముత్యాల లేస్ ఉంటుంది కదా, సో దాన్ని వాడాను. అలాగే లేస్ చుట్టూ కూడా నేను ఇక్కడ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, అలాగే రౌండ్గా ఉన్నటువంటి బ్లూ కలర్ కుందన్స్ వాడి ఇలా చక్కగా ఒక డిజైన్ లాగా తయారు చేశాను అనమాట. సో చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తుంటే. సో నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జస్ట్ హెడ్కి ఇలా పెట్టేలాగా నేను చేశాను అనమాట. మీకు వీడియోలో చూపించింది ఏంటంటే ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా బ్యాక్ సైడ్ అనేది థ్రెడ్స్ చూపించాను. సో దాన్ని తీసేసి నేను ఇలా పేపర్ టేప్ ఉంటుంది కదా, సో ఇలా పేపర్ టేప్తో ఇలా మధ్యలో వేసేసి పేపర్ టేప్ ఉంది కదా, సో ఇలా పేపర్ టేప్తో ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి బెల్ట్ లాగా అటాచ్ చేశాను. దీన్ని జస్ట్ ఇలా హెడ్ పైన ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకున్నట్లయితే బేబీస్ కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో కొద్దిగా పెద్దవాళ్ళు అయితే కనుక టై చేసుకోవడానికి నేను వీడియోలో చూపించాను కదా. సో ఫస్ట్ వన్ అయితే ఇది అనమాట కిరీటం. అండ్ ఇవి వచ్చేసి వంకిలు అనమాట. సో మనము ఇందాక కిరీటంలో ఏవైతే వస్తువులను అయితే వాడామో, సో మధ్యలో వచ్చేసి జస్ట్ ఒక కుందన్ అనమాట గ్రీన్ కలర్ది. అండ్ రౌండ్గా వచ్చేసి బ్లూ కలర్ది కుందన్స్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి గోల్డ్గా డ్రాప్ షేప్ కుందన్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. సో రెండు కూడా సేమ్ ఒకేలాగా చేశాను. సో ఇలా ఉంటుందన్నమాట రెండు కూడా. సో మనం ఇప్పుడు హిప్ బెల్ట్ దగ్గరికి వచ్చినట్లయితే హిప్ బెల్ట్కు కూడా నేను బేస్గా అదే గోల్డ్ కలర్లో ఉన్నటువంటి కార్డ్బోర్డ్ బాక్స్ని యూజ్ చేశాను. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి లేస్ అనమాట. నా దగ్గర బ్లూ కలర్లో కాంబినేషన్లో లేస్ ఉందనమాట. సో ఇక్కడ నేను బ్లూ కలరే ఎందుకు యాడ్ చేశానంటే నేను కింద కృష్ణుడికి కింద ధోతి ప్యాంట్ ఉంటుంది కదా, సో ఆ ధోతి ప్యాంట్ని నేను బ్లూ కలర్లోనే స్టిచ్ చేస్తున్నాను. సో అందుకోసమని ఇక్కడ లేస్ కూడా నేను బ్లూ కలర్లోనే అందించేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్లో ఇలా ఇక్కడ చిన్నగా గ్రీన్ కలర్లో ఒక టెసెల్ లాగా ఇచ్చాను. సేమ్ హిప్ బెల్ట్కే కాకుండా ఇక్కడ వంకిలకు కూడా సేమ్ ఇలాగే ఇచ్చేసాను. సో మనం కిరీటంలో ఏదైతే కుందన్స్ వాడామో సేమ్ ఇక్కడ కూడా అదే కుందన్స్ వాడాము. సో ఇలా ఉందన్నమాట టోటల్గా లుక్ అయితే. అండ్ ఇక్కడ ఫ్లూట్ విషయానికి వచ్చినట్లయితే ఇలా గోల్డ్ కలర్లో ఉన్నటువంటి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, సో దాన్నే జస్ట్ ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి లోపల ఒక స్టిక్ అనేది పెట్టేశాను నేను. సో స్టిక్ కూడా ఇలా ఉందన్నమాట. సో ఇది లేకుండా కానీ బాగుంటుంది సపోర్ట్, కానీ ఇది ఉన్నట్లయితే కొద్దిగా సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పెట్టాను. అండ్ ఇక్కడ కూడా 2 టెసల్స్ అనేది యాడ్ చేశాను. అండ్ టెసల్స్కి జస్ట్ స్టోన్ బీడ్స్ యాడ్ చేశాను 2. అలాగే ఇక్కడ పింక్ కలర్లో ఉన్నటువంటి బీడ్స్ కూడా యాడ్ చేశాను. సో టోటల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఫ్లూట్ కూడా. సో మీకు ఈ వీడియో నచ్చిందా? సో ఇంట్లోనే చాలా ఈజీగా కృష్ణాష్టమికి గెటప్కి కావాల్సిన ఆర్నమెంట్స్ని బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవడం ఎలాగనేది చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఆర్నమెంట్స్ వీడియోని చూశారు కదా. సో మన నెక్స్ట్ వీడియోలో కృష్ణాష్టమికి కింద వేసుకునేటువంటి ధోతి ప్యాంట్ ఏదైతే ఉందో ఆ ధోతి ప్యాంట్ని ఎలా కట్ చేయాలి, అలాగే ఎలా స్టిచ్ చేయాలనేది ఒక వీడియో లాగా చూపిస్తాను. సో మీకు ఇంకా ఈ ఆర్నమెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ సో ఇప్పుడైతే వీడియో అయిపోయింది. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు బాయ్.